వచ్చింది. ఇప్పుడు ఈమె కోసమే టీవీ తీసుకున్నాము ఇన్స్టాల్మెంట్లో. ఇంకా బొమ్మలు పెట్టమంటుంది. ఫోన్ అయితే 2 times ఖరాబ్ చేసింది. తీసేయాలా బొమ్మలు తీసేయాలా అమ్ములు? వద్దా? మరి పరుచుకోవాలా చూసుకుంటా, ఓకేనా? బొమ్మలు లేకుండా అస్సలు ఉండలేదు. ఇంకా ఈమె కోసం టీవీ తీసుకున్నాం. మాకు మొన్నదాకా మా ఇంట్లో అసలు టీవీ లేకుండే. డౌన్ పేమెంట్ 15,000 కట్టి ఈమె కోసం తీసుకోవాల్సి వచ్చింది. అమ్మో తీసేయాలా? వద్దా? కార్టూన్ పెట్టానా? వైల్డ్ యానిమల్స్ది పెట్టాలా? లయన్, టైగర్. ఓకే పెట్టనా? ఇదే ఉండేనా? ఓకే. ఈమె కోసం వీళ్ళ డాడీ తీసుకున్నాడు. ఏం కావాలా చెప్పు. బొమ్మలు కావాలి. బొమ్మలే కదా మరి. నాస్తియా ఏంది? చిన్న పాపదేగా చూడు. ఇంకా డైలీ బొమ్మలు పెట్టు అంటుంది. కార్టూన్ పెడతా, లేకపోతే ఇది ఈ అమ్మాయిది ఇంకా డయానా రోమా అంటది. వీళ్ళు ఎలా చేస్తే అలా చేస్తుంది. బాగా నేర్చుకుంది పిల్లలది. ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఇంకా మంచిగా. ఓకే థ్యాంక్ యూ మమ్మీ కమ్ ఆన్ అంటది. ఇంకేమేమంటావు మమ్మీ ఇంగ్లీష్లోను? ఓకే థ్యాంక్ యూ. ఏ వస్తువు ఇచ్చినా కానీ థ్యాంక్ యూ అంటది. గుడ్ మార్నింగ్ చెప్తుంది. గుడ్ గర్ల్ నా పాప. మాకు అసలు కష్టమే కట్టడం ఈఎంఐ, కానీ ఇంకా పాప కోసం అని ఆయన తీసుకున్నాడు. డైలీ రాగానే ఇంకా ఫోనే, ఇంకా ఆమెకి ఫోనే కావాలంటది. ఇక ఫోన్ 2 times ఖరాబ్ చేసింది. 3,000 అయింది దానికోసం. ఇంకా అందుకే టీవీ తీసుకున్నాం. ఇంకా దూరం చూస్తుంది కదా, దగ్గర నుంచి చూస్తే మళ్ళీ కళ్ళు పాడైతే అని అదో టెన్షన్. అమ్మో దొంగ పిల్ల. నేను వారాహి అమ్మవారికి 11 days దీపం పెట్టిన కదా, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈరోజు స్టార్ట్ చేయాలా. ఇంకా నేను ఏం చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయాలి. అన్నీ తెచ్చుకున్నా, ప్రమీద కానీ కొన్ని పూజ సామాన్లు అయితే తెచ్చుకున్నా. ఇంకా నేనేమి ఇంకా సెట్ చేయలేదు, సదరలేదు ఇంకేమి. ఈరోజు నైట్ 7:38కి అలా అమ్మవారికి దీపం పెడతా, వారాహి అమ్మవారికి. నాకు 11 days అమ్మవారికి దీపం పెట్టుకుంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎన్నో టెన్షన్స్, ఈ గొడవలు, ఇంత చికాకు, అసలు చెప్తున్నాను కదా, అసలు మైండ్ అనేది సరిగా ఈ టెన్షన్స్కి పని చేయలేదన్నమాట. ఆ అమ్మవారికి నేను దీపం పెట్టుకున్న 11 days నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా 11 days పెట్టుకోవాలి నేను. ఈరోజు ఈవినింగ్ నేను అది స్టార్ట్ చేస్తా దీపం పెట్టడం. ఈరోజు ఈవినింగ్ నుండి 11 days వరకు అమ్మవారికి నేను దీపం పెట్టుకుంటా. ఏదో ఇది పెద్ద ఏంది షో చేస్తుంది, ఫొటోస్ లేవు ఏం లేవు, ఏదో జస్ట్ దీపం పెట్టి పువ్వులు పెట్టగానే అయిపోయిందా, అది కాదు. నేను భక్తితో చేసుకుంటున్నా. ప్లస్ నాకు ఫొటోస్ ఎన్ని సార్లు తెచ్చినా కానీ అవి పగలగొట్టేసారు. ఇంకా ఏం చేయలేము. ఇప్పుడు ఈ అమ్మవారిని కూడా పెట్టుకున్నా, ఫోటో లేదు, ఆ ఫ్రేమ్కి ఫోటో అనేది లేదు, కానీ అయినా కానీ నేను పెట్టుకుంటున్నా. ఇంకా ఈ ఫోటో కూడా వెనక అనేది కొంచెం డ్యామేజ్ అయింది, అయినా కానీ తెచ్చి పెట్టుకున్నా. ఇంకా ఫొటోస్ తెస్తే మాత్రం ఇంకా పగిలిపోతే ఎందుకు అనేసి నేను తెస్తలేను. మెయిన్ ఉన్న దాంట్లో చేసుకోవాలా, ఆర్భాటాలకు పోవద్దు, ఎవరో ఏదో అంటున్నారు అనేసి మనము ఇది చేసుకోవద్దు అని నేను ఇంకా ఫిక్స్ అయినా అనమాట. కొందరు జనాలు అన్నారు నేను పూజలు చేయనంట, క్రిస్టియన్ అనేసి చాలా అన్నారు. నేను జీసస్కి నమ్ముతా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు కాబట్టి నాకు జీసస్ అంటే చాలా ఇష్టం. నేను ఆయనకి మొక్కుతాను. మన హిందూస్లో కూడా జీసస్ని మొక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఆయన అంటే ఇష్టం, నేను మొక్కుతా. అట్లా అనేసి మన హిందూ ధర్మాన్ని అయితే నేను ఇది చేయను కదా. నాకు చిన్నప్పటి నుంచి మేము
ఈ దేవుళ్ళకి పూజ చేసి గుడికి వెళ్తాం కదా, అట్లా ఎట్లా ఇది చేస్తాం. కాకపోతే ప్రచారం జరిగిందనమాట. క్రిస్టియన్ ఆమె దేవుళ్ళకి చెయ్యదు మన దేవుళ్ళకని. ఆ ప్రచారాలు ఎవరు చేస్తున్నారో మీకు వాళ్ళ పేర్లు ఏం చెప్పనులేండి, కానీ చాలా ప్రచారం చేశారు. నేను నా మ్యారేజ్ అయ్యి 6 years అయిపోయింది. అప్పటి నుంచి నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను తులసి కూడా ఇది తులసి చెట్టు పెట్టుకున్నాను అనమాట. కాకపోతే అక్కడ ఇంటి వెనక పెట్టుకున్నా, అక్కడ పెట్టుకున్నప్పుడు ఇప్పుడైతే ఇక్కడే పెట్టుకుంటున్నా. అదేదో కొత్తగా నేను చేస్తున్నట్టు అందరికీ ప్రచారం చేసినారనమాట. ఇది తులసి కోట పెట్టుకొని దేవుళ్ళని బయటికి తెచ్చిందంటే, తులసి కోటకి లక్ష్మీదేవి గణపతి ఉంటారు ఎట్లయినా. అది కొందరు జనాలకు తెలియదు కదా. అసలు తులసి చెట్టు అంటే తులసి మాతకి పూజ చేస్తారని కూడా తెలియదు కొందరు జనాలకి. అందరిని అనట్లేదు, ఇక్కడ నా మీద ప్రచారం చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా. అసలు తులసి కోటకి పూజ చేస్తారు, ఇట్లా చేస్తారని కూడా తెలియదు. నాకు పేర్లు పెడుతున్నారు. అందుకే నేను వీడియోలో అప్లోడ్ చేసిన. లేకపోతే నాకు అవసరమే లేదు. ప్రతి ఒక్కరూ పూజలు చేసుకుంటారు. నేను శుక్రవారము, మంగళవారము, శనివారము దీపం పెడతా, కానీ నేను దానికోసం వీడియోలు పెట్టాను. ఎప్పుడన్నా ఫెస్టివల్ టైంలోనే పెడుతుండే. కానీ జనాలు ఎట్లా క్రియేట్ చేశారంటే, ఇంకా నా లైఫ్ అట్లా ఉంది. ఏం చెప్పలేను, ఏం చేయలేను నేను, అంతే. ఇంకా మళ్ళీ కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంది, అంత చికాకు ఉంది. కాబట్టి మళ్ళీ అమ్మవారికి 11 days నేను చేయాలనుకుంటున్నా. ఇంకా చేస్తా. నా శత్రువులు నా గురించి ఎంతైతే ఇది చేస్తున్నారో ఇంకా వాళ్ళని అమ్మవారే చూసుకోవాలా. నా భర్త, నా మాట వినమని నేను చెప్పట్లేదు నా భర్తను, కానీ నన్ను విడిపోకుండా ఉంటే చాలు. నా బిడ్డకి, నాకు, ఆయనకి ఆరోగ్యం మంచిగా ఉండాలా, శత్రునాశనం కావాలి. మమ్మల్ని ఎంతైతే చెడు చేసి మమ్మల్ని ఇది చేస్తున్నారో వాళ్ళకు మాత్రం మంచి జరుగుతుందని వాళ్ళు ఇది అవుతారు, కానీ ఎప్పుడో అమ్మవారు చూపిస్తుంది. నేను అదే ఇదితోటే ఉన్నా. నన్ను ఎంతైతే బ్యాడ్ చేసినారో, ఎంతైతే మమ్మల్ని అనగదొక్కినారో, ఏం చేసారో అంతా అమ్మవారికి తెలుసు. ఇంకా ఆమెనే చూపిస్తుంది. నా మీద కామెంట్ చేసుకొని నవ్వడము, లావు ఉన్నా అని నవ్వడము, చాలా సెటైర్లు వేస్తారు, చాలా కామెంట్ చేసి నవ్వుతారు. ఇక అమ్మవారే చూసుకుంటుంది. నేనేమి పోయి తిట్టి ఇది చేసి నాకు అవసరమే లేదు. ఏంటంటే ప్రచారం ఎట్లా జరిగిందంటే, పూజలు చేయదు, ఏం చేయదు. నేను పెళ్ళైనప్పటి నుంచి తులసి చెట్టు పెట్టినా, ఆ తులసి చెట్టు మీద టాయిలెట్ పోపించిన వాళ్ళు కూడా ఉన్నారు. జనాలు టాయిలెట్ పోపించారు. చిన్నపిల్లలకి ఏం తెలుసు, చెప్తే పోసేస్తారు కదా. చెట్టు పక్కన పోసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఉంచింది తులసి కోట పెట్టుకున్న దగ్గర నేను పూజ చేసేటప్పుడు ఉంచి, ఊమొస్తే ఎక్కడ ఉంచుతారు? అక్కడే కదా ఉంచేది. నీకు రాసిచ్చిండా ఏమన్నా? ఈయన ఉంచుతా అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అది దేవుడే చూపిస్తాడు అనుకున్నా. నేను ఇంకా నేను సైలెంట్ అయిపోయినా. ఏమన్నా చేసుకొని, ఏమన్నా అనుకొని, ఇంకా దేవుడే చూసుకుంటాడు. ఈ 6 years నుంచి నన్ను ఎంత ఇబ్బంది పెట్టిరో, ఎంతమంది నన్ను బ్యాడ్ చేసి వాళ్ళే కరెక్ట్ ఉన్నారు, వాళ్ళు మంచి వాళ్ళు ఇద్దరు, ఈమెనే అంత చేస్తుందని నన్ను ఎంత చెడు చేసినారు, మేమేమంత ఒకటని ఇది చేసిర్రో వాళ్ళందరికీ అమ్మవారు చూపించాలి. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయను. నా సంసారం ఇది చేసి, ఇప్పుడు నా భర్తనే నాకు సపోర్ట్ లేడు ఒప్పుకుంటా, కానీ సపోర్ట్ లేడని చెప్పేసి ఇంకా రెచ్చగొట్టి మొత్తం విడగొట్టాలని చూస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఆస్తి పిచ్చి అని నన్ను ఎంత ఇది చేసారు. ఆస్తి పిచ్చి ఎవరికి ఉందో అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మనం ఒకటి, మనం సపోర్ట్ చేసుకోవాలా. అట్లా ఉన్నారు. ఈ క్యాస్ట్ ఏందో, ఫీలింగ్ ఏందో, ఈ కులం పిచ్చి ఏందో నాకు తెలియదు, కానీ నన్ను చాలా మాటలు అన్నారు. అన్నోళ్ళందరికీ తిప్పి కొట్టాలి దేవుడు, అంతే. ఇంకా నేను దాని నుంచి ఏం చేయాలి? ఆస్తి కోసం వచ్చి ఉంటే ఇన్ని బాధలు పడుకుంటా ఈ ఊర్లో వండుకుంటా ఏంది, ఎప్పుడు సస్తామో తెలియదు. ఆస్తి కోసం వచ్చింది అంటే ఎప్పుడు నా భర్త నాకు
నా ఇష్టమైన ఏం తెలియదు ఇప్పటివరకు. నేను ఏనాడు ఆయనకి ఇస్తే నాకు ఎందుకు తెస్తలేవు అని కూడా నేను అనను. ఎందుకంటే ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంది కొన్ని. ఇంకా లైఫ్ మా ఇద్దరిది ఇదయ్యే మేము కలిసినాం ఇద్దరం. ఇంకా నేను ఆయనను ఎందుకు ఫోర్స్ చేస్తా? అయిపోయింది మా జీవితం, ఎట్లాగో అయిపోయింది. నా బిడ్డ చిన్న పాప, నా పాప. నేను ఇప్పుడు ఆ పాప 3 years కంప్లీట్ అయ్యి 4లో పడుతుంది. అంటే 4 రన్నింగ్ అవుతాయి అన్నమాట. 3 కంప్లీట్ అవుతాయి ఆమెకి. ఇప్పుడు ఆమె గురించి ఆలోచిస్తాం కానీ మా గురించి మేము ఎందుకు ఆలోచిస్తాం? ఆ అమ్మాయి మంచిగా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి, మమ్మల్ని బతకనిస్తే చాలనుకుంటున్నాను నేను తప్ప ఈ ఆస్తి కోసం నేను వేరే వాళ్ళలాగా వీళ్ళ జాగా కబ్జా చేయాలా, వాళ్ళది అది కబ్జా చేసుకోవాలి, ఇది అంతా మాది, ఇది మేమే ఉంటాము. నేను ఏనాడు ఇది చేయలే. ఎవరు చేస్తారో అందరికీ తెలుసు. ఎవరన్నా చెప్పులు మూలకు పెట్టుకుంటారు, లేదంటే ఇంట్లో కింద పెడతారు కానీ టేబుల్ల మీద పైన పైన పెట్టారు కదా. అది కూడా వేరే వాళ్ళది, మనది అని కూడా కాదు, వేరే వాళ్ళది యూజ్ చేసుకుంటారు. మళ్ళీ చెప్పులు ఒక్కలది కాదు, ముగ్గురిది పైన పెట్టి మళ్ళీ వేసుకొని పోతారు. మళ్ళీ తెచ్చి మళ్ళీ పైన పెట్టాలంటే ఏంది అది? రీతిగల్లా ఆడది పోతే అట్ట పెట్టదు. అవే వేసుకొని తిరగాల, అవే టేబుల్ మీద పెట్టి మళ్ళీ అవే వాడుకున్న సామాన్లన్నీ మళ్ళీ టేబుల్ మీదనే. ఊరంతా తిరిగేసి వచ్చినా కూడా చెప్పులు కూడా టేబుల్ మీదనే. అట్లా రీతిగల్లా ఆడది. అది కూడా మళ్ళీ మనది కూడా కాదు. ఏమంటాం ఇక, వేరే వాళ్ళది వాడుకోవాలా, ఇది మాది. ఏమన్నా అంటే అగో ఇది మాది కదా అని ఒక్క మాట అంటే చాలు, అగో అది ఆస్తి కోసం వచ్చింది అందుకే అంటుంది అట్లా. ఈడ కూర్చోవద్దు, ఆడ కూర్చోవద్దు, ఆడ నడవద్దు, ఈడ నడవద్దు, ఈడ బట్టలు వేయొద్దు, బోర్ వేయొద్దు, చెట్లు పెట్టొద్దు, ఆ పాప నిలబడొద్దు, పాపను చూస్తే ఓర్వరు. అందుకే నన్ను చూస్తే అయితే ఇక అప్పటి నుంచే ఇది క్యాస్ట్ ఫీల్